మంచి ఆహారం పౌష్టికాహారం పెడుతున్నారు. ఇవాళ మోడీ గారు మనం ఎంత బాగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగా లేకపోయినట్లయితే ఆ కుటుంబం మొత్తం కూడా ఇబ్బందులు పడుతుంది. అనేక డబ్బులు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే పౌష్టికాహారం తీసుకొని బాగున్నట్లయితే మన హెల్త్ బాగుంటుంది. దానికోసం ఇవాళ పథకాలను తెచ్చారు. వాళ్ళ మోడీ గారు ఎందుకంటే చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు ఆయన ప్రధానమంత్రి. వాళ్ళ అమ్మ ఇళ్లలో పాచి పని చేసేది. మోడీ గారు నాన్న రైల్వే స్టేషన్లో టీ క్యాన్ అమ్ముకునేవారు. అలాంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. పేదల కష్టాలు ఆయనకు తెలుసు. రాజకీయాలు పక్కన పెట్టి ఏ పేదవాళ్ళు కూడా ఈ దేశంలో ప్రతి ఒక్క పేదవాడు కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మోడీ గారి పథకాలు తెచ్చారు. అన్నీ మనందరికీ ఉపయోగపడేవి. ఇవాళ అధికారులు ఏదో చెప్పారు, ఎన్ని పథకాలు తెచ్చినా పైన ఉన్నవాడు అధికారి సరిగ్గా లేకపోతే మనకి ఏదీ రాదు. దాన్ని చెప్పే వాళ్ళు ప్రజలకు మంచి ఉపయోగపడే పథకం ఇద్దామని అనుకోవాలి. ఇవాళ మీరు ఒక్కొక్క ఇంట్లో చూడండి, స్వచ్ఛ భారత్ కింద మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ మరుగుదొడ్లకు డబ్బులు ఇచ్చారు. ఇవాళ మన ఇంట్లో ఎల్ఈడి బల్బులు ఉన్నాయి. ఉజాలా పథకం కింద ఎల్ఈడి బల్బులు ఇచ్చారు. ఇవాళ ఉజ్వల కింద గ్యాస్ ఇచ్చారు. మీ ఇంట్లో ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తికి ఉచిత బియ్యము 5 కిలోల చొప్పున మోడీ గారు ఇస్తున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం అది. ఇవాళ ఇంతకుముందుకు రేషన్ షాప్ దగ్గర ఉచిత బియ్యం ఇచ్చేవారు, వ్యాన్ పెట్టేసి ఇంటికి జగన్ బియ్యం ఇచ్చేవారు. ఇవాళ రేషన్ షాప్ దగ్గర ఈ గవర్నమెంట్ బియ్యం ఆపేసి వ్యాన్ దగ్గర మోడీ గారు ఇచ్చే బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. ఇవాళ మోడీ గారు కరోనా సమయంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదని ఆ బియ్యం పథకం తెచ్చారు. మన పక్కనుండే పొరుగు రాష్ట్రాలు కరోనా సమయంలో ఆకలితో చచ్చిపోయిన దేశాలు శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇవాళ ఆ పథకానికి రాబోయే 5 సంవత్సరాల వరకు పొడిగించారు. 5 ఏళ్ల పాటు ఉచిత బియ్యం వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి పథకం ఇవాళ ఇల్లు లేనికి 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడం కోసం ఇస్తున్నాం. ఇవాళ వీధి వ్యాపారం చేసుకునే వాళ్ళకు 10,000 రూపాయలు, 50,000 రూపాయలు ఇవాళ లోన్ ఇస్తుంది. వాళ్ళ జన్ధన్ గత జీరో అకౌంట్ పెట్టారు. జీరో అకౌంట్ ద్వారా ఈ రోజున కరోనా సమయంలో ఒక్కొక్కరికి 500 రూపాయలు చెప్తున్న పడ్డాయి. ఇవాళ ట్రాన్స్పరెన్సీ అంటారు. 1 రూపాయి కూడా ఏది వేస్ట్ కాకుండా ఇవాళ చూడండి, కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా ఇవాళ డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు కొట్టుకుపోతే చిల్లర లేదని డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇవాళ చిల్లర సమస్య లేదు. కాబట్టి వాళ్ళ ప్రధానమంత్రి గారు మన దేశం అభివృద్ధి చెందాలంటే కింద సామాన్యమైన ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి దానికోసం ఈ పథకాలను తెచ్చారు. కానీ దురదృష్టం కొన్ని పథకాలు సరిగ్గా ప్రజలకు తెలియని కారణంగా దాన్ని కూడా రాజకీయం చేసి చివరికి పెడుతుంది. దీంట్లో కూడా పైరవాలి. అక్కడ లోకల్ లీడర్ కనుక సరిగ్గా ఉంటే ఈ పథకాన్ని ఇస్తే లేకపోతే పేరు తీసేస్తారు. మోడీ గారు ఇక్కడ అధికారంలో లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో, కానీ ఇక్కడ ఉండే ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని పథకాలు మనకి ఇచ్చారు. ఇలా మన పక్కన మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ కూడా వెళ్ళారా? మంగళగిరి ఎయిమ్స్ చూసారా? ఒకరున్నారు. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, కళ్ళు తిరిగిపోతుంది. అదే ట్రీట్మెంట్ ఇవాళ మీరు కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటే 5,000, 10,000 రూపాయలు ఫీజు కట్టాలి. ఇవాళ తక్కువ రూపాయలు నామినల్ ఫీజుకి ఒక పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చారు. కాబట్టి నరేంద్ర మోడీ అనే వ్యక్తి మన పేదల పక్కన ఉండి పేదల యొక్క విషయాన్ని గురించి ఆలోచించే వ్యక్తి. వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకోవట్లే, కానీ వాళ్ళ గ్రామాల్లో రైతులందరూ మన వ్యవసాయ ఆధారిత దేశం. ఇవాళ కూలోళ్ళు దొరకట్లే, మందు స్ప్రే చేయాలంటే కష్టం. ఇవాళ డాక్రా గ్రూప్లకి డ్రోన్ కెమెరాలు ఇస్తున్నారు. ఇవాళ డ్రోన్ ద్వారా రేపు మందులు పిచికారీ చేస్తారు. ఓవర్ ఒకప్పుడు హెలికాప్టర్ అంటే పైన చూసేవాళ్ళు, డ్రోన్ అంటే కొత్తగా వింతగా చూసేవాళ్ళు. ఇలా పెళ్లిళ్ళలో ఫోటోలు తీస్తున్నారు. అదే డ్రోన్తో రేపు వ్యవసాయానికి మందులు స్ప్రే చేయడానికి ప్రతి గ్రూప్కి ఈ రోజున డ్రోన్ సబ్సిడీ కింద ఇస్తున్నారు. దాని ద్వారా రేపు వ్యాపారం చేయబోతున్నారు. కాబట్టి ఇట్లా అన్ని పథకాలని పేదల యొక్క అభివృద్ధి కోసం ఆలోచించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనందరి గురించి ఈ రోజున ఆయన ప్రతినిత్యం ఏదో ఒక కొత్త పథకం. ఇలా సుకన్య సమృద్ధి యోజన తెచ్చాడు. 2 ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ఇలా పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కట్టుకున్నట్లయితే 18 సంవత్సరాల తర్వాత డబ్బులు వస్తాయి. ఇలా పోస్ట్ ఆఫీస్లో 394 రూపాయల కొత్త పథకం ఒకటి వచ్చింది. ఒకటి తెలుసమ్మా? అది వచ్చింది. మీరు తప్పనిసరిగా తెలుసుకోండి. 10 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. సంవత్సరానికి 394 రూపాయలు కట్టాలి. పోస్ట్ ఆఫీస్లో ఇలా కొత్త పథకాలు వస్తుంది. విశ్వకర్మ యోజన అంటే ఇలా చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు, ఇవాళ అల్లికలు చేసేవాళ్ళు కావచ్చు, చేపలు పట్టే వలలు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, టైలరింగ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇట్లా 18 రకాల వృత్తులు ఉన్నాయి. వాళ్ళకి ఈ రోజున మనం 3 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. దాంట్లో ఈ రోజున విశ్వకర్మ యోజన కింద నమోదు చేసుకోవాలి. ఎలాంటి రూపాయి ఖర్చు లేదు. దానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వాళ్ళకు మొదటి సంవత్సరం 1,00,000 రూపాయలు లోన్ ఇస్తారు, తర్వాత 2 లక్షలు ఇస్తారు. మీరు చేసే దాంట్లో ట్రైనింగ్ కూడా ఇస్తారు. మంచి దాంట్లో ఎక్స్పీరియన్స్ రావాలంటే దాంట్లో ఆర్ట్ కావచ్చు, అల్లికలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మోడీ గారు పేదల కోసం అనేక రకాలమైన పథకాలు తెచ్చారు.
ఇవాళ ఇక్కడ నమోదు కొన్ని చేశారు. ఇక్కడ గ్యాస్ ఉంది, ఆరోగ్యం ఉంది, ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది, ప్రధానమంత్రి స్వానిధి ఉంది, ఆవాస్ యోజన కింద అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ వ్యాన్ని ఇవాళ ఇక్కడ ఎవరైనా మనం చేసుకోకపోతే మీ ఇంటి చుట్టుపక్కల ఇలాంటి వ్యాన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం చేయించుకోవచ్చు. ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ప్రజల దగ్గరికి ఈ వ్యాన్ని పంపించారు. జనవరి 25వ తారీఖు వరకు ఈ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి, రోజుకొక ఏరియా. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు పేదల పక్షపాతి, మన అందరి గురించి ఆలోచించే వ్యక్తి, ప్రధానంగా మహిళల గురించి. ఇవాళ మహిళలకి రేపు రాజకీయంగా కూడా చైతన్యవంతం కావాలని 33% రిజర్వేషన్ పెట్టారు. రేపు 2026 తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ చూసినా ప్రజాప్రతినిధులు మహిళలు కనపడరు. కాబట్టి అలాంటి ప్రధానమంత్రి గారు మన అందరి కోసం ఈ వెహికల్ని పంపించారు. వికసిత భారత్ యాత్ర పేరుతో మోడీ గ్యారెంటీ వెహికల్ మీ అందరికీ క్యాలెండర్ ఇచ్చి ఉంటారు. దీంట్లో చాలా పథకాలు ఉన్నాయి, ఇంకా దీని గురించి వివరాలు ఉంటాయి. అడిగి తీసుకొని దీంట్లో మనం అప్లై చేసుకోవాలి. ఒక పుస్తకం ఇచ్చి ఉంటారు ఎన్నెన్ని పథకాలు ఉన్నాయి అనేది. కాబట్టి దీన్ని తెలుసుకొని మనందరం కూడా ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మనకిచ్చిన డబ్బులు మనం ఉపయోగించుకోవాలి. మధ్యలో కొద్దిమంది తీసేసుకుంటున్నారు. ఎందాక నేను చెప్పాను విశ్వకర్మ యోజన, నిన్న ఎవరో అంటున్నారు సార్ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు సార్ అని. ఎవరో ఒకరు నేను పోయి అప్లై చేపిస్తానని డబ్బులు తీసుకుంటున్నారు. నేను గ్యాస్ ఇప్పిస్తా, ఇల్లు ఇప్పిస్తా, మధ్యలో ఒక మీడియేటర్ డబ్బులు తీసుకుంటారు. ఇవాళంటిది లేకుండా ఇవాళ డైరెక్ట్గా చేయడం కోసం మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మనందరం కూడా నరేంద్ర మోడీ గారు రాజకీయం కోసం మనం ఆలోచించదు, మనం అందరం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దానికోసం ఈ వెహికల్ పంపించారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టారు. మీరు ఎవరైనా ఆరోగ్య విషయంలో కూడా మంగళగిరి పెద్ద పెద్ద ఇబ్బందులు కనుక వచ్చినట్లయితే ప్రైవేట్ హాస్పిటల్ పోతే మన ఇల్లు గుల్లాలిపోతుంది. వాళ్ళ మంగళగిరి ఎయిమ్స్కి వెళ్ళి చూపెట్టుకోండి. తక్కువ ఫీజుకి అద్భుతమైన వైద్యం లభిస్తుంది. మన పక్కనే ఉంది. వాళ్ళ మన దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు కరోనా లాంటి జబ్బు వచ్చింది చూడండి. అమెరికా లాంటి దేశంలో ఆ ఇంజక్షన్కి 2500 రూపాయలు రేటు పెట్టారు. కానీ మన దేశంలో మోడీ గారు ఉచితంగా ఇచ్చారు మనకు. ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. కాబట్టి మన ఇంజక్షన్ మనం తయారు చేసుకున్నాం. కాబట్టి మన అందరం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే తెలుసుకుందాం. కొన్ని పార్టీలు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళ పేరు పెట్టుకుంటారు, మాయ అని చెప్పుకుంటారు. ఏ పార్టీ బాగానే ఆ పథకం క్లోజ్ అయిపోతుంది. కానీ మోడీ గారి ఉద్దేశం ఎక్కడ కూడా మోడీ గారి పథకాన్ని పెట్టలేదు, ప్రధానమంత్రి గారి పథకాన్ని చెప్పారు. ఎవరు వచ్చినా ప్రధానమంత్రి గారి కింద ఉంటుంది. ఇంతకుముందు గ్రామాలకు రోడ్లు ఉండేవి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, పిఎం ప్రధానమంత్రి స్వానిధి, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఏది కూడా ప్రధానమంత్రి పేరు చెప్పారు తప్ప మోడీ గారి పేరుతో పథకం పెట్టుకోరు. మన రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరు పేరు అయితే వాడి పేరు పెట్టుకుంటాడు. కాబట్టి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా పేరు ఒకరిది, ఊరు ఒకరిది, ప్రచారం ఒకరు. కాబట్టి మోడీ గారు మన అందరికీ చెప్పడం కోసం ఈ వ్యాన్ కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను మీరు తెలుసుకోండి. మీరు లబ్ధిదారులకు అప్లై చేసుకోవచ్చు. స్థానికంగా మీ ఇంట్లో ఆరోగ్యం గురించి ఇన్సూరెన్స్లు కట్టుకోండి. పోస్ట్ ఆఫీస్లో మంచి పథకాలు ఉన్నాయి, అలాంటివి తెలుసుకోండి. మీరు అందరూ కూడా ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ